ఒక చోట ఒక కొమ్ములు తిరిగిన గొర్రెపోతు ఒకటి ఉండేది. దానికి చాలా పొగరు, దానికి చాలా ముట్టి పొగరు. నన్ను ఏం చేయలేరులే అని ధీమా. గొర్రెపోతు అందరినీ ఎదురొచ్చిన వాళ్ళందరినీ పొడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు ఉన్నారా పోయారా అని కూడా చూసుకోకుండా ఎదురొచ్చిన వాళ్ళందరినీ పొడిచేస్తూ ఉంటుంది. ఒకరోజు పెద్ద చెట్టు అడ్డొస్తుంది. చెట్టు అడ్డొస్తే ఆ చెట్టుని కూడా ఒక గుద్దు గుద్దింది. ఇంకేముంటుంది, 2 కొమ్ములు ఇరిగినాయి, నేలకి ఒరిగింది. దానికి ఏం చేయాలో తెలియక బాగున్నంతసేపు ఏమో తోపు ఎవరు లేరు, నా తూర్మి ఎవరు లేరని అహంకారంతో విరవీగింది. ఇప్పుడు ఏమైంది, నేల కొరిగింది. అట్లాగే జనంలో కూడా అహంకారులు ఉంటారండి. ఎదురుట వాళ్ళు నవ్వుతూ ఉన్నా చేస్తూ ఉన్నా అది బాగా జలసీగా ఉంటారు. ఓరం లేని వాళ్ళు ఉంటారు. అట్లా చాలామంది ఉంటారండి. అట్లాగే మనం చేస్తే తన తలదన్ని వాళ్ళు వస్తారని తెలియదు. ఏదో మనిషికైనా విరవీగినప్పుడు ఏదో రోజున ముందు మనం బాగున్నామని వాళ్ళ అనుకుంటారు, అంతే, ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారు. కానీ దాని తలదన్ని వాళ్ళు వస్తారు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలుసు అహంకారంతో అన్నీ అలా చేస్తూ ఉంటారు. ఈ గొర్రెపోతులాగానే ఏ మనిషి అయినా మనిషికి పొగరు ఉండకూడదండి. మనిషికి పొగరు ఉండకూడదు, జలసీ ఉండకూడదు, అలాంటివి ఏం ఉండకూడదండి. నాకుంది అని అహంకారం ఉండకూడదండి. ఎంతవరకు 10 మందికి పెట్టేటట్టు చూడాలి. నేను 10 మందికి పెట్టేటట్టు ఉంటానండి. మరి జనాలకి చూసిన వాళ్ళకి ఎలా ఉంటానో నాకు తెలియదు, కానీ నా మనసు అయితే మాత్రం నలుగురికి పెడతాను. నాకు లేకపోయినా తీసి పెడతాను. అలాంటి మనస్తత్వం నాకు ఉంటుంది. అయినా సరే దేవుడు నా కూతుర్ని చంపేశాడు. ఒక సైకో వచ్చి నా కూతుర్ని చంపేసింది ఓర్లేనితనంతో. ఇంకా అందుకే వీడియోలు చేయటం కూడా తగ్గించేసాను. కారం వేసేసానండి. ఎగ్స్ అయితే వేసానండి. కదపకుండా కాసేపు ఇలా ఉంచేస్తాను. వేయగానే కలతీయకుండా ఉంటే బాగుంటుందండి. ఇలా వేసేస్తున్నాను. వేసి కాసేపు దించేస్తాను. ఏ మనిషి అయినా అహంకారంతో ఉండొద్దండి. ఎంతవరకు లేని వాళ్ళకి ఒక నలుగురికి పెట్టేటట్టు చూడండి. అన్నం అయితే అయిపోయిందండి, నాకు వచ్చిందండి.